హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. మన ఛానల్లోని 4 డేస్ నుంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తున్నాం కదా. ఇలా స్వీట్ రెసిపీస్లో ఇది కూడా ఒకటండి. ఎంటీఆర్ గులాబ్ జామ్తో ప్రీమిక్స్తో అయితే చేశాను. చాలా సింపుల్గా అలానే టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. జ్యూస్ అంతా చూస్తున్నారు కదా, లోపలికల్లా వెళ్ళిపోయి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. చూస్తున్నారు కదండి, ఎంత సాఫ్ట్గా అస్సలు పగుళ్ళు అనేది రాకుండా ఎంత గుల్లగా వచ్చాయో కదా. ఇంకా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మీరు ఏది ప్రీమిక్స్ తీసుకున్నా పర్లేదండి, గులాబ్ జామ్ ప్రీమిక్స్ ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఎంటీఆర్ది అయితే తీసుకున్నాను. ఇలా ప్రీమిక్స్ తీసుకున్న తర్వాత దీంట్లోనే కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకోవాలి. మీగడ ఉన్నా పర్లేదు, మీగడ తీసేసి వేసుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదండి. చూస్తున్నారు కదా, మీ దగ్గర పాలు లేవు అంటే కనుక వాటర్ అయినా తీసుకోవచ్చు. పాలు అనేది స్కిప్ చేసేసి ఈ విధంగా వేళ్ళతోని బాగా అయితే కలుపుకోవాలి. పాలు అయ్యో ఎక్కువ పోసేస్తున్నాం కదా అనుకోవద్దండి, కొంచెం జారుగానే కలుపుకోవాలి. అప్పుడే పగుళ్ళు అనేవి రావు. నేను అంతకుముందు చాలాసార్లు చేసినప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవటం వలన ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం విరిగిపోయాయి, పైన అంతా పగుళ్ళు వచ్చాయి. ఎందుకు గులాబ్ జామ్ ఇలా పగిలిపోతున్నాయి అనుకునేదాన్ని. ఇలా పాలు పోసి కొంచెం జారుగా కలుపుకోవటం వలన అస్సలు పగుళ్ళు అనేది రాలేదండి. చాలా బాగున్నాయి గులాబ్ జామున్ కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు గీని అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చేతికి అనేది అంటుకోదండి. గులాబ్ జామ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈ నెయ్యి అంతా పీల్చుకొని కొంచెం సేపు పిండి అయితే నానాలి కాబట్టి ఈలోపు పంచదారని అయితే కరిగించుకుందాము. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు పిండిని అయితే నాననిచ్చుకుందాము. వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లోని 1.5 కప్పు వరకు పంచదార వేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ కొంతమంది తగ్గించి వేసుకోవచ్చు. మీ స్వీట్నెస్కి తగినట్టుగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేనైతే 1.5 కప్పు పంచదారకి 1.5 కప్పు వాటర్ అయితే ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఈ పంచదార బాగా కరిగేలాగా తిప్పుకోవాలండి. 2 పొంగులు అయితే రావాలి. 2 పొంగులు వస్తే సరిపోతుంది. కొంచెం పంచదార నీళ్ళు నేనైతే పలచగానే చేసుకుంటున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం తీగపాకం టైప్లో కాకుండా తీగపాకం కన్నా కొంచెం తక్కువ వచ్చేటట్టు అయితే చూసుకోండి. మరి కొంచెం చిక్కపడేటట్టు చూసుకున్నా పర్లేదు. నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఈ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇలానే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా 2 సార్లు మరిగిన తర్వాత దీంట్లోని కొద్దిగా యాలకుల పొడి అయితే వేసి మరొకసారి బాగా మరిగించిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పటికి 8 మినిట్స్ అయిపోయిందండి. నేను పిండి కలిపేసి ఇంకా పిండిని అయితే తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ కలప అవసరం లేదు పిండి, అలానే మరీ తక్కువ కూడా కలపకూడదండి. ఇలా వేళ్ళతోనే చక్కగా కలుపుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని దాంట్లో నుంచి కొద్దిగా పిండిని అయితే తీసుకొని చేతులతోని ఇలా ఒత్తుకుంటూ ఉంటే చిన్న ఉండలు అయితే చేసుకోవాలండి మీకు కావాల్సిన సైజులో. ఇక్కడ చిన్నవి చేసుకుంటే చక్కగా ఆయిల్లో వేయంగానే చక్కగా పైకి బస్తనని పొంగుతున్నాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో తినే క్వాంటిటీని బట్టి ఇలా ఈ సైజులోవా ఇంతకన్నా చిన్నవా అనేది చూసుకొని చక్కగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చేశాను. ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదా, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తింటారు అని చెప్పేసి ఇలా ఉండలన్నిటిని చేసి పక్కనైతే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి బాణీలోని ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా అయితే ఆయిల్లోకి వదలాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లోకి వదలంగానే పైకి వచ్చేస్తున్నాయి అంటే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. చక్కగా పొంగుతున్నాయి కదా, ఎంత బాగా వస్తున్నాయంటే ఒక్కటి కూడా విరిగిపోలేదండి. నేనే ఆశ్చర్యపోయాను. నేను చాలాసార్లు అయితే చేశాను, ఎప్పుడు చేసినా సరే ఏదో ఒక మైనస్ ఉండేది. ఈసారి మాత్రానికి మంచి టిప్స్తో అయితే చేశాను. భలే పొంగేయండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే పైకి వచ్చేసాయి కదా. వీటన్నిటిని ఇలా గరిటతోనే పైనుంచి ఇలా అనుకుంటూ ఉండాలి, అప్పుడే సమానంగా కాలుతాయి. ఇలా అనటం వల్ల ఏంటంటే అన్ని పక్కల కూడా గుండ్రంగా తిరిగి వస్తాయి, మంచిగా కాలుతాయి అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఒక పక్క ఎక్కువగా ఒక పక్క తక్కువగా కాకుండా అన్ని పక్కల కూడా సమాంతరంగా కాలుతావు అనమాట. లోపలికల్లా ఉడకాలి కదా, పిండి అనేది పచ్చి అనేది ఉండదండి. అందుకనే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకున్న మాత్రమే ఈ గులాబ్ జామ్ అనేది వేయించుకోవాలి. లేదంటే మధ్యలో అంతా పిండి ముద్ద ఉండిపోతుంది. మనం ఎంత షుగర్ సిరప్లో వేసినా సరే ఆ పిండి ముద్ద అనేది పచ్చిగానే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదా, గులాబ్ జామ్ అనేది చక్కగా వేగిపోయింది. ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా వీటిని అయితే తీసేసి మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో షుగర్ సిరప్ చేసి పక్కన ఉంచుకున్నామో దాంట్లో వేసేసుకుందాం. ఎంత ఫాస్ట్గా లాగేస్తుందంటే ఇన్స్టాంట్ కదండి, వెంటనే తినేయచ్చు. అలా వేసి ఇలా తీసుకొని అంత టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామ్ అనేది. ఈవినింగ్ టైం పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టమ్మా అని అడుగుతారు కదా, అప్పుడు ఇది
ఇది 5-10 నిమిషాలు పడుతుందండి. అంతే పిండి కలిపేసుకొని ఉంచుకుంటే చక్కగా 5-10 నిమిషాల్లో చక్కగా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇంకా రెండో వాయి కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగాయో. ఒక్కటి కూడా పగుళ్ళైతే రాలేదండి. ఇలా సింపుల్గా చేసేసుకుంటే గులాబ్ జామ్ అనేది పగుళ్ళు రాకుండా ఎంతమంది గెస్ట్లు వచ్చినా సరే ఈ రెసిపీ చేసుకోండి, మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. చూస్తున్నారు కదా చక్కగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉంటే అన్ని పక్కల కూడా చక్కగా అయితే వేగుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే మొత్తం కూడా పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపలంతా బాగా పచ్చిగా ఉంటుందండి. అప్పుడు తింటున్నప్పుడు అస్సలు బాగోదు కదా. అందుకని ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తున్నారా. ఒక్కటంటే ఒక్కటి కూడా పగిలిపోలేదండి. ఇలా పాలు పోసి చక్కగా కలుపుకున్నారంటే చక్కగా ఒక్క గులాబ్ జామ్ కూడా వేస్ట్ అవ్వదు, హ్యాపీగా తినేస్తారు. చూస్తున్నారు కదా ఇలా గులాబ్ జామ్ అన్నిటిని కూడా చక్కగా వేగిపోయాయి. ఇంకా వీటిని కూడా తీసేసి షుగర్ సిరప్లో అయితే వేసేసుకుందాము. చూసారా, మనం ఆల్రెడీ సెకండ్ టైం ఫ్రై చేసేలోపే ఫస్ట్ టైం వేసినవి మొత్తం చక్కగా షుగర్ అయితే పీల్ చేసుకున్నాయి, ఉబ్బిపోయాయి కదా. ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి చూస్తున్నారు కదా వాటర్ని అయితే పైనుంచి పోసేద్దాము. అప్పుడు అంతా బాగా పీల్చేసుకుంటుంది. ఫ్యూ మినిట్స్లోనే చక్కగా అయితే స్ప్రెడ్ అయిపోతుందండి, లోపలికల్లా లాగేసుకుంటుంది. ఇంకా సర్వ్ చేసుకుందాము మన గులాబ్ జామ్ అనేది. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో, పట్టుకుంటే మెత్తగా దూదిలాగా ఉంది, అంత సాఫ్ట్గా భలే జ్యూసీగా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు షుగర్ సిరప్ని ఎక్కువ వేసుకొని కొంచెం మరీ తీగ పాకం కాకుండా మరీ ఇలా లూజ్గా కాకుండా కొంచెం పాకం రానిచ్చుకుంటే ఇంకా బాగుంటుందండి. మా ఇంట్లో ఇలా జ్యూసీగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలానే ఉంచేసాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, లోపలికల్లా జ్యూస్ వెళ్ళిపోయి. చూస్తున్నారు కదా ఎక్కడ పచ్చి అనేది లేదండి. గులాబ్ జామ్ లోపలికల్లా మొత్తం జ్యూస్ అంతా పీల్చేసుకుంది కదా. చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్. అప్పటి వరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి, బోల్డ్ అని ముచ్చట్లు ఉన్నాయి. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.